తీసుకున్నప్పుడు మీకు ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది ఆ రోజు? మొదటిగా నన్ను మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు డాబా హోటల్ సెంటర్లో టీ క్యాంటీన్ దగ్గర కూర్చున్నానండి నేను. కూర్చొని సివిల్లో ఒక అతను బైక్ వేసుకొని వచ్చి పక్కన ఆపి ఫోన్లో ఫోటో తీసి, ఇది మీరే కదా, నీ పేరు దుర్గారావు అని అడిగారు. నేనేనండి అని చెప్పాను. తర్వాత ఎవరికో తను ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఉన్నాడు, దొరికాడు, మీరు త్వరగా రండి, వెళ్ళిపోతాడు, దొరికారు, తొందర రండి అన్నారు. ఎవరు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారండి, ఎవరికి చేశారని నేను అడిగాను. 2 నిమిషాల్లో నీకు అర్థమైద్దిలే, 2 నిమిషాలు అర్థమైద్దిలే అన్నారు. ఈ లోపు వాళ్ళు వచ్చారు 1 నిమిషంలోనే. వచ్చి కారెక్కు అంటున్నారు. దేనికి సార్, దేనికి చెప్పండి అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికులంతా అలాగే చూస్తున్నారు, అయ్యో ఏంటి కారెక్కిస్తున్నారని. కానీ ఆ బలవంతంగా నన్ను 4 కలిసి కారు ఎక్కిచ్చేసేసుకొని ఫోన్ లాగేసుకొని, నోరు మూసి ఏం మాట్లాడమాక, నీకు ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం అన్నారు. ఏ ఆఫీస్కి అంటే నీకు ఎందుకు, నోరు మూసే అని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సీసీ ఆఫీస్ అని సార్, అది నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూడడం. సీసీ ఆఫీస్ అని అంటున్నారు. దానిలో నన్ను అక్కడ పెట్టి అరగంట దాకా సైలెంట్ కూర్చోబెట్టేసి, అరగంట తర్వాత సార్లు వస్తారు, మాట్లాడదు, కొద్దిగా నీతో మాట్లాడే పని ఉంది అంటే, సరే సార్ మాట్లాడతాను, దేని విషయం అంటే సారే చెప్తారు అన్నారు. పెద్ద సార్లు వస్తున్నారు, వాళ్ళ పేర్లు అయితే నాకు ఐడియా లేవు సార్. పెద్ద సార్లు ఏసీపీలు అంట, డీసీపీలు అంట, విషయం ఏంటో ఏం తెలియదు. వాళ్ళంతా మఫ్టీలో ఉన్నారా, అంటే పోలీస్ డ్రెస్లో ఉన్నారా, నార్మల్గా మఫ్కీలోనే ఉన్నారు సార్, ఎవరు యూనిఫామ్లో లేరు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత అరగంట తర్వాత నన్ను రూమ్లోకి పిలిచి, అక్కడ ఒక 4-5 పెద్ద ఆఫీసర్లు కూర్చొని నన్ను కింద కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు సార్. ఇంట్రాగేషన్ మొదలుపెట్టి, ఎందుకు చేసావు ఈ సంఘటన, అసలు ఎవరు చేయమన్నారంటే, ఏ సంఘటన సార్, ఎందుకు చేసేది ఏంటి సార్, ముందు దేని గురించో చెప్పి మాట్లాడాను సార్ అని నేను అడిగాను. సీఎం గారి బస్సు యాత్రలో రాయి దాడి మీరేనంటగా చేయించిందని నన్ను బలంగా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది, వాదన అవుతుంది సార్. నేను అన్నాను, నేను చేయించానని నన్ను అంటున్నారేంటి సార్, నేను చేయించడం ఏంటి, అసలు ఆ క్షణంలో నేను ఎక్కడున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను చేయించానని ప్రూఫ్ ఏంటి, నువ్వు మర్యాదగా ఒప్పుకుంటే బాగుంటుంది, లైఫ్ ఉంటుంది, కొద్దిగా శిక్ష తగ్గించి మంచిగా పంపించేస్తాము అని నన్ను బెదిరిస్తూ ఉన్నారు. నేనెందుకు ఒప్పుకోవాలి, నేను చేయని నేరానికి నేనెందుకు ఒప్పుకోవాలి, నాకు అవసరం లేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకుని నేను బలంగా నిలబడ్డాను సార్ అక్కడ. మళ్ళీ 1 గంట బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళీ పిలిచి, నువ్వు ఒప్పుకోవాల్సిందే, సాక్ష్యం నా దగ్గర ఉంది, నువ్వు ఒప్పుకోవాల్సిందే, సాక్ష్యం నా దగ్గర ఉందని అంటే, సాక్ష్యం ఎవరని నేను అడిగితే